చెన్నైలో జరగబోయే కల్చరల్స్ కి పర్మిషన్. బుద్ధిగా చదివి మార్కులు తెచ్చుకునే శ్రద్ధ లేదు. స్కూల్ ఓపెన్ చేసి ఇంకా నెల కూడా కాలేదు, అంతలోనే కల్చరల్స్ ఏమిటి? ఏ కల్చరల్స్ కి వెళ్ళక్కర్లేదు. మర్యాదగా క్లాసెస్ కి వెళ్ళండి. గెట్ అవుట్. గోడ కుర్చీ వేయించేలా ఉంది. అవునరా, పర్మిషన్ ఇవ్వదా? ఏమనుకుంటోంది? ఎరా చెన్నై స్కూల్స్, చెన్నై ఫిగర్స్ కదా మిస్ అయితే ఆల్ ఇండియా అందగాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతే అక్కడ అమ్మాయిలందరూ ఫీల్ అయిపోరు. ప్రిన్సిపల్ సంతకం మనమే పెడుతున్నాం, కల్చరల్స్ కి వెళ్తున్నాం. ఎంత మంది ఫిగర్ లో మామా అటు చూడు. అబ్బా లేదు నేనేమనలేదు, వాడే వచ్చి నాతో ఏదేదో వాగాడు. సరే ఇంక మూసి. యూత్ కి ఏం గ్రోత్ రా. యూత్ విక్కి, బాడీ మాత్రం ఎస్టిడి బూత్. అయితే నేను కాల్ చేసుకొస్తా. హృదయం వస్తుంది, హృదయం వస్తుంది, హృదయం ఇక్కడే ఉన్నది. హృదయం హృదయం గుద్దుకుంది. హలో, గుద్దితే సారీ చెప్పడం తెలీదా? ఓహో, గుద్దే సారీ చెప్తే ఓకేనా? ఇదేదో బాగుందే, రా గుద్దుకుందాం. అబ్బా నీ తీయని దెబ్బ. వికీ వీడి జంపు. హలో రే మావా, ఎక్కడున్నావురా? జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావా లేదంటే నడు రోడ్లో పడి ఉన్నావా? మావా, రోడ్లోనే పడుకొని ఉన్నాను రా. నీకెలా తెలుసురా? ఇదిగో ఏదో హాల్లో పడుకుని టీవీ చూస్తున్నట్టు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఊపుతున్నాడు. లేవరా రే, లేవరా. చెప్పేది నీకే. నేను గనక రాకపోతే పోలీసులు వచ్చి బొక్కలోకి తోసేవారు. మావా, ఆ శక్తిని కలిసి బాగా గట్టిగా సారీ అడుగుదాను వెళ్ళాను రా. నేను లైట్గా టైట్గా ఉన్నానా, బయటికి తోసేసి పోలీసులకు పట్టించింది మావా. ఎలా మావా ఒక ఆడపిల్లకి ఇంత పొగరుంటుంది? రే, ఫుల్గా తాగి మత్తెక్కితే తిన్నగా ఇంటికి వెళ్ళి తిని తొంగోవాలి, లేదా బార్కు వెళ్ళి మళ్ళీ ఫుల్గా తాగాలి. అంతేగాని అమ్మాయి ఆఫీస్కి వెళ్ళమని నీకు ఎవడు చెప్పాడు? అసలు నీకేమన్నా బుద్ధి ఉందా? రా రే, గురకాలాగి జాగారం ఎందుకు? రారా. మావా, నువ్వు ఇక్కడి నుంచి ఎవరిని లవ్ చేయనని ప్రామిస్ చేయ మావా. ప్రామిస్గా ఏ అమ్మాయిని లవ్ చేయను. ఎందుకు మావా? ఎందుకంటే ఏ అమ్మాయి నన్ను లవ్ చేయదురా. ముందు ఇంటికి వెళ్దాం పదరా. ఎంత ఫ్లాట్ అయినా సరే ఎదుటివాడి సంతోషానికి స్పాట్ పెట్టడానికి మాత్రం ముందుంటావురా. రా. మావా. ఏంట్రా? రే మావా, ఏంట్రా? ఎడంకాలు లోపల పెట్టినా కుడికాలు లోపల పెట్టినా మావా. ఇప్పుడు దాకా నాకు పెట్టింది చాలదు, మళ్ళీ కాల్ అంట. నీతో పెద్ద తలపోటు అయిపోయిందిరా. రే చెప్పరా రే, పిచ్చి కన్ఫ్యూషన్ గా ఉందిరా మావా. రే, నన్ను చంపుకు తినక వచ్చి పడుకోరా. అందుకే తాగిన తర్వాత ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలంటారు. అమ్మా రే, ఏం పెట్టారో దీంట్లో? ఎముకలన్నీ ఇరిగిపోయారా? అయ్యో అమ్మా, నొప్పిగా ఉంది. అబ్బా మావా, ఏంట్రా ఇది? ఇంత పద్ధతిగా ఉంది సెల్ ఫోను. సెల్ ఫోన్లు పగలగొడుతున్నావు అని ల్యాండ్ లైన్ పెట్టుకు తిరుగుతున్నాను. దీన్ని పగలగొట్టావు కదరా. నా ముఖానికి ఫిగర్సే అనుకున్నాను కానీ ఫోన్ కూడా రాసి పెట్టి. జాగ్రత్తరా, మళ్ళీ ఏదైనా పగిలిపోతుందేమో. పడుకోరా, మూసుకుంటూ పడుకోరా. గుడ్ నైట్ రా. మావా రే, బోర్లాగా పడుకున్నాను కాబట్టి సరిపోయింది. హలో హలో రే మావా, ఫోన్ చెవులో పెట్టుకొని చూడరా. పగిలిపోయిన తర్వాత కూడా బెల్లు మోగుతుంది మావా. రే, ఫోన్ బెల్ కాదురా, కాలింగ్ బెల్ రా. కాలింగ్ బెల్లా? ఎవరమ్మా అదే? ఇంట్లో ఉన్నాను, పోలీస్ స్టేషన్ లో ఉన్నాను, చూడ్డానికి వచ్చావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు ఇలా ఆఫీస్కి వచ్చి అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు?
నువ్వేమైనా రౌడీవా? లిజన్, నువ్వు తాగేసి తందనాలాడి నడి రోడ్డు మీద పడిపో. నాకు దాని గురించి దిగులే లేదు. ఐ డోంట్ కేర్. కానీ ఒక చీప్ థర్డ్ రేటెడ్ ఫెలో లాగా ఎందుకు మా ఆఫీస్కి వచ్చి నా పేరు చెప్పి నా పరువు తీస్తావు? అది నేను లేని టైంలో. నేను నీ ఫియాన్సీనని చెప్పావట. నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా? ఆపవే. ఏంటి రేడియోలో మాట్లాడుతున్నానని ఫీలింగా? ఊరికే లోపల బా వాగుతూనే ఉన్నావు. ఇంకొక మాట మాట్లాడావనుకో చంపేస్తాను. ఎవరు? నేను అసహ్యంగా బిహేవ్ చేశానా? నువ్వే లోపల నుండి మనుషులు పంపించావు, నన్ను బయటికి తోయించావు, పోలీసులకు పట్టించావు. నచ్చకపోతే మొహం మీద చెప్పేవే, మొహం మీద చెప్పేయి. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నాకు నువ్వు నచ్చలేదు. నచ్చనే లేదు. బయలుదేరు, ఇక్కడి నుంచి బయలుదేరు. గుడ్ బై. గుడ్ బై. పోవే పో. రే, నిజంగానే వెళ్ళిపోతుంది. హలో, ఒక్క నిమిషం. నీతో ఒకడు తిరుగుతున్నాడే బాగా పిచ్చ నా కొడుకులాగా. వాడి పేరేదో అన్నాడే. విజయ్ కుమార్. ఆణ్ణి మాత్రం నమ్మకు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకంటే నేను క్వార్టర్ వేస్తే ఇంట్లోనే వాంతి చేసుకుంటాను. కానీ వాడు నీ చేత పెళ్లికి ముందే వాడి గురించి మాట్లాడుకు. వాడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వాడివి నీలాగా చీప్ ఫెలో కాదు. తాగేసి నీలాగా నీచంగా బిహేవ్ చేయడానికి. ఓ కథ అలా పోతుందా? అదే కదా చూశాను. వాడి గురించి మాట్లాడుతుంటే ఊరికే సుర్రమని కోపం వస్తుందా? ఓకేనమ్మా, ఇద్దరు పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి. పెళ్లికి పిలవడం మర్చిపోకండమ్మా. బాగా ఫుల్ మీల్స్ పెడతావు కదా. నోటికొచ్చినట్టు ఇష్టానికి మాట్లాడుకో. నేను నోటికొచ్చినట్టు ఇష్టానికి. నిన్ను మార్చడం ఎవరి తరం కాదు. అటెన్షన్. హలో, ఆగవే. నేను లోకలను వదిలేసి వెళ్తున్నావు కదా, ఓ అలా తిరిగి చూడకుండా వెళ్ళిపో. మరి ఇంకెందుకు ఆ గ్రీటింగ్ కార్డులో ఐ లవ్ యూ అని రాసి పెట్టా? అప్పుడు నేను నీకు లోకల్ అని అనిపించలేదా? ఒసే, నిజంగా చెప్తున్నా, నేనెంత పెద్ద లోకల్లో నీకు చూపిస్తానే. నువ్వు నాకు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ ని సరిగ్గా నీ పెళ్లి రోజున వీధిలో పోస్టర్లేసి అంటిస్తాను. అలా అంటించలేదో నా పేరు శివ కాదే, శివ కాదు. తను వెళ్ళి పుష్కరం అయింది. ఏంటి మామ అంత అర్జెంటు? 20 మిస్డ్ కాల్స్ ఇచ్చావు. ఆ అమ్మాయి ఉందే ఎయిర్లైన్స్ ఆఫీస్లో, మన ఫ్యూజ్ తీసిందే తను. మనకు కదా మామ, నీకు. అవును, కొంచెం సంధిస్తే తలకెక్కుతావుగా. సరే, నాది కనిపెట్టేశాను మావా. పేరు శక్తి. హలో ఎఫ్ఎం లో ఆర్జేగా ఉంది. కుల్ఫీ చుమ్మా అని 2 ప్రోగ్రాంలు చేస్తోంది. వాళ్ళ నాన్న ఒక రిటైర్డ్ కేసు, ఊరు బెజవాడ, కానీ ఉండేది గాజువాక. అది ఒక ఫ్రెండ్ తో. ఆ ఫ్రెండ్ ఎయిర్లైన్స్ ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది. రే మామ, స్కూల్లో చదివేటప్పుడు కూడా పద్యాలు ఇంత బాగా అప్పచెప్పలేదు. హౌ పాసిబుల్ రా? అదంతే మావా. హలో చిన్నారులు ప్రోగ్రామ్ కోసం మీతో మాట్లాడుతున్నది మీ ఫేవరెట్ ఆర్జే శక్తి. పిల్లలు అందరూ రెడీయా? ఇప్పుడు ఫోన్ తీసుకోండి, డయల్ చేయండి, ప్రైజ్ ని గెలుచుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా? హలో, చెప్పండి. ఎవరు పిల్లలు మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శివాజీ ద బాస్. నేను నరసింహను మాట్లాడుతున్నా. ఆంటీ నేను ఊరికే అన్నాను ఆంటీ. నేను జగదాంబ సెంటర్ వడను మాట్లాడుతున్నాను ఆంటీ. నేను గాజువాక జడను మాట్లాడుతున్నాను ఆంటీ. వాట్? వడ జడ పేర్లు వింతగా ఉన్నాయే. అవునంటీ, నేను దీపావళి రోజు వడేసేటప్పుడు పుట్టానా, అందుకే నాకు వడ అని పేరు పెట్టారు. నా ఫ్రెండ్ లాక్కరా ఫోను. నేను బోనాల పండుగ రోజు జడేసేటప్పుడు పుట్టానంటీ, అందుకే నాకు జడని పేరు పెట్టారు. సరే, మీరు పాట పాడతారా లేక రైమ్ చెప్తారా? చందమామ రావే, కోటర్ సరుకు తేవే, చికెన్ 65 కొయ్యి, 2 పెగ్గులు పోయి, ఒక పెగ్గు మాకు, ఇంకో పెగ్గు శక్తి ఆంటీ. మీరు చాలా బ్యాడ్ చిల్డ్రన్ అనుకుంటాను. సరే, ఏం పాట కావాలి? ఆంటీ, నాకు మెరుపు దడి అనే ఇంగ్లీష్ సినిమా నుంచి పాట వేయండి ఆంటీ. మెరుపు దాటి ఇంగ్లీష్ సినిమా పాట నాకు వద్దు, నాకు రోబో సినిమా. ఓకే, బాయ్. Boom, boom, robo rock.
శక్తి ఏమైంది? నథింగ్. శక్తి ఏమైంది? శక్తి ఏంటి మావా సెటిల్ చేసావా? రారా రే. మావా నాకు నువ్వు 2 హెల్ప్లు చేయాలి మావా. ఏంటి? ఈ సెట్ చాలా బాగుంది, ఇప్పించేవా? రే ఫుల్ మత్తులో ఉన్నది నువ్వు, ఫుల్ టెన్షన్ లో ఉన్నది నేను. ఒక్క డ్రాప్ కూడా తాగలేదురా. అర్థం చేసుకోరా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుందిరా. రే పోరా, నువ్వు ఇంకెప్పుడు అలా మాట్లాడకురా. ఏంట్రా ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయలేవా నువ్వు? పోరా, నేను ఊరికి వెళ్ళిపోతాను పోరా. అయ్యా మామా నెంబర్ 2. ఏంటి ప్యాంట్ కూడా కావాలా? ప్యాంట్ పైన ఫోన్. ఓ సారీ సారీ, అంకుల్ దగ్గర ఉంది కదా. అంకుల్ ఫోన్, ఐ వాంట్ ఫోన్. మాట్లాడి ఇచ్చేస్తాను. చెప్పరా. ఇవ్వయ్యా, నీ ఫోన్ లో ఫీల్ అయిపోతావేంటి? థ్యాంక్స్ అంకుల్. హలో మాట్లాడరా. ఏ శక్తి, నేను శివన్ హలో వెయిట్, నీతో మాట్లాడేంత టైం నాకు లేదు, ఇష్టమూ లేదు. ప్లీజ్ ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు, ఓకే? గుడ్ బై. ఏంట్రా చూడనా ఫోన్ పగలగొట్టాడనా? పగలగొట్టేశాడు. అయ్యో రే, ఫోన్ ఎందుకు పగలగొట్టావురా? రేయ్ రేయ్ అలా రా రే శివ, రే శివ, కరెంట్ లో ఒక మంచి అందమైన ఫిగర్ ఉంటే ఇంట్రడ్యూస్ చేయవా? ఏంటి మావా శక్తి మ్యాటర్ ఏంటి? అవుటా? వదిలేసాను మావా. ఆడపిల్ల అది పిశాచి, మనకు సెట్ అవ్వలేదు. ఏ అవును, మన అనిత ఏమైంది? పెళ్ళయి 2 నెలలు అయింది. పెళ్ళైపోయిందా? తన కోసం ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? ఎవరు నువ్వా? తర్వాత గాంధీనగర్ లో ఫోన్ చేస్తే తీవా? ఏం పని ఎలా పెడుతున్నావు? క్రికెట్ ఆడుతున్నాను కనిపించట్లా? అవును, పెద్ద 20-20 మ్యాచ్ ఆడుతున్నాడు. రే మావా, మ్యాటర్ చెప్పమంటావా? నీ లవర్ ని పెళ్లి కూతురు గెటప్ లో రిజిస్టర్ ఆఫీస్ లో చూసాను రా. పట్టు చీరలో నీ ఫిగర్ జిగిజిగిజిగేమని మెరిసిపోతుందిరా. నా ఫిగరా? ఎవరు? అదేరా నీ లవరు శక్తి. దాని మ్యాటర్ నిన్నటితో అయిపోయిందిరా, గతం ఖతం. రే నువ్వేరా. నిన్న రాత్రి అలాగే క్లీన్ బోల్డ్ అయ్యావా? మామా ఏ ఏరియాలో చూసావురా? అదే నిన్న రాత్రి అంతా అయిపోయింది కదా. మామా ఏడిపించుకు, ఏ ఏరియాలో చూసావో దయచేసి చెప్పు. జగదాంబ సెంటర్లో మావా. రారా, ఏ ఆగిపోయావు? పర్లేదు రారా, అంతా అయిపోయాక ఎందుకు నీ ఏదో ఫీలింగ్? రే రే ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? రే మావా, ఇప్పుడే కొట్టించారా పెట్రోల్. రే 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 సరే నేను వస్తాను, ఆగరా. రే నన్ను వెళ్ళరా, వెళ్ళు. అయిపోయిన పెళ్లికి అక్షంతలు వేస్తావా? వెళ్ళు.